నా పేరు బందారం మధుగౌడ్. మాది గొల్లకొండ గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను కాంగ్రెస్ పార్టీ ఆలేరు మండల ఓబీసీల అధ్యక్షుని. బీసీల కోసం బాధపడుతున్నాం సార్. నాకు ఇచ్చిన పదవి పెద్ద మనిషి మా అభివృద్ధి ప్రదాత బీర్ల ఐలన్న గారు మరియు మా నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత కొమరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల్లోకి వెళ్ళి పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా సహాయశక్తులను నేను కృషి చేశాను. నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేసిన సార్. ప్రధాన కారణం వారు చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు ఇక్కడ. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలతోని ఆమె మమేకంగా ఉండలేదు, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తన సొంత లాభం కోసమే పనిచేసింది తప్ప ఆమె కుటుంబం ఆమె బాగుపడడం కోసమే పనిచేసింది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు సార్. ఇక్కడ గెలిచి 6 నెలలు అవుతుంది సార్. కాబట్టి కొంచెంగా అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడే ముందు కూడా చేసాడు. మా గొల్లకొండ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆమె దత్తత తీసుకుని చేసింది ఏం లేదు, కానీ మా ఎమ్మెల్యే గారు మాత్రం ఖచ్చితంగా దత్తత తీసుకున్నాడు, చేస్తున్నాడు సార్. సీసీ రోడ్ వచ్చిన దత్తత తీసుకున్న కొద్ది రోజులకే సీసీ రోడ్ పోపించాడు. వివిధ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు సార్. అట్లేం లేదు. విద్యా వైద్యం మీరు చూస్తున్నారు సార్. అమ్మ కమిటీలను వేశారు. ఇప్పుడు పాఠశాలను అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. కొత్త బిల్డింగ్లు అవసరం అక్కడ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేపించి కట్టిస్తున్నారు. ఉన్న బిల్డింగ్లు ఏమైనా ఉంటే వాటిని సరి చేస్తున్నారు. అలాంటిది ఏం సార్, విద్యకు వైద్యానికి ప్రాధాన్యత. ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం సార్. వచ్చిందే ప్రజల కోసం, కాబట్టి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటుంది సార్ ప్రభుత్వం. పార్టీ అవకాశం మా ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాం. సర్పంచ్కి వచ్చినా అవకాశం వచ్చినా చేస్తాం, ఎంపీటీసీకి వచ్చినా చేస్తాం, ఆఖరికి వార్డు మెంబర్ ఏమైనా చేస్తాం సార్. పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీ మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు పనిచేస్తాం. పార్టీ ఎలక్షన్లలో మేము ప్రజలలో ఉండి ప్రజల కోసం పాట పాడతాం కాబట్టి నేను ఓటు అభ్యర్థిస్తున్నాను సార్. నేను పోటీ చేయడానికి నేను ముందు ఉంటానని కోరుకుంటున్నాను. దయచేసి నేను మా గొల్లకొండ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, మన ఎమ్మెల్యే మన అభివృద్ధి ప్రదాత ఏ పదవి లేకున్నా కానీ ముందే మన గ్రామాన్ని ఫస్టే చెప్పాడు దత్తత తీసుకుంటున్నాని. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చావులకు కానీ బతుకులకు కానీ అనేక కార్యక్రమాలు, ఇక్కడ బియ్యం పంచడం కానీ, పేద కుటుంబం అంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కొన్ని డబ్బులు కానీ ఆ రకంగా కొన్ని సాయం చేశాం. ఆ అభివృద్ధితోనే అతను గెలిచాడు. ఇంకా ఏ పదవి లేనప్పుడే చేసింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. రానున్న రోజుల్లో మంత్రిగా కూడా కోరుకుంటున్నాం, మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం ఆ లక్ష్మీనరసింహస్వామిని. కాబట్టి ఆ ఉద్దేశం మీకనే మేము గెలుస్తాం చేస్తామని చెప్పి అనుకుంటున్నాం సార్.